హాయ్ ఫ్రెండ్స్. చాలా రోజులకు ఒక మంచి సినిమా చూసిన అనుభూతి అయితే నాకు ఏర్పడ్డది. ఎందుకు అంటే ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఒక బలగం సినిమా వచ్చింది. ఆ బలగం సినిమా మొత్తం ఒక ఫ్యామిలీ డ్రామా. అది కూడా పల్లెటూరి వాతావరణంలోనే జరిగే స్టోరీ కాబట్టి అది కూడా మన మానవ సంబంధాలకు సంబంధించింది, మనకు సంబంధించింది, మన మధ్యలో జరిగే స్టోరీ కాబట్టి చాలా కనెక్ట్ అయ్యాం మనం ఆ సినిమాకి, ఆ కథకు. అదేవిధంగా ఈరోజు వచ్చిన దండోరా సినిమా కథ కూడా అదే విధంగా ఉందన్నమాట. మనం లీనమైపోతాం ఆ కథలోకి. ఆ డైరెక్టరు సినిమాను కథను చెప్పే విధానం కానీ ఆ తీసే విధానం కానీ మనల్ని కట్టిపడేస్తుంది ఆ స్టోరీ. అయితే ఇలాంటి స్టోరీలు మనము ఇతర భాషల్లో అంటే తమిళ్ అలాంటి సినిమాల నుంచి మనము తర్జుమా చేసుకునే వాళ్ళము. అలాంటిది ఈరోజు ఈ డైరెక్టరు ఆ సినిమాను తెలుగులో కొత్తగా చూయించిండు అనమాట. అయితే నాకైతే ఒకటి అనిపించింది, కుల వివక్షత అనేది అప్పటి నుండి ఇప్పటి వరకు అలానే ఉంది, అంటే మారట్లేదు. ఎందుకంటే మనం రోజు చూస్తూనే ఉన్నాం, న్యూస్లో వాటిలో వీటిలో చూస్తూనే ఉన్నాము. ఎందుకంటే మా ఇంట్లో అమ్మాయ మా ఇంట్లో అబ్బాయ ఎవరో ఒకళ్ళు బయట వాళ్ళను ఇతర కులాల వాళ్ళను లవ్ చేయడమో ఏదో ఒకటి సంథింగ్ అవడం వలన మాకెక్కడ మా పరువు ఎక్కడ పోతుందో అన్న ఉద్దేశంతో కన్న పిల్లల్నే తల్లిదండ్రులు చంపుకోవడము, లేదంటే తన సహోదరుడు లేదంటే సహోదరిని తన తన అన్నదమ్ములు అక్క చెల్లెలు వాళ్ళే చంపుకోవడము, చాలా గలీజ్గా ఉన్న ఈ వ్యవస్థను ఈ దండోరా సినిమాలో చాలా బలంగా చూపించిండు డైరెక్టరు. చాలా బాగుంది. ఒక ఊర్లో ఒక పెద్ద మనిషి ఉంటాడు. ఆ పెద్ద మనిషి ఒక నలుగురు పిల్లలు ఉన్నారు అనుకోండి. ఆ నలుగురు పిల్లల్లో ఎవరో ఒకరు కంపల్సరీ లవ్ ఇవ్వో చేస్తూ ఉంటారు. ఆ లవ్వులు చేయడం వలన ఆ కుటుంబానికి ఇబ్బంది ఏం లేదు, కానీ ఆ కుటుంబం చుట్టూ ఉంటారు కదా వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బలగం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అనే మాటలను బట్టి ఆ కుటుంబం భయపడి ఈ పరువు హత్యలు అనేటివి జరుగుతున్నాయి అనేసి నేను అనుకుంటాన్నా. ఇవి నిజం, ఇలాంటివి జరుగుతున్నాయి. పక్కవాడు ఏమంటాడో అన్న భయంతో ఈరోజు ఇలాంటివి జరుగుతున్నాయి. వాళ్లకు భయపడి ఆ జనాలకు ఆ ఊరికి దూరంగా బతికే ఒక కొడుకు, ఆ జనాలు ఏమనుకుంటారో, ఇన్ని రోజులు నన్ను ఇంత పేరు మోసిన రైతును నేను, నాకు ఎంత ఇదిగా ఉంటుందో ఈ జనాల మధ్యలో అని ఫీల్ అయ్యే ఒక తండ్రి. అందులో ఎవరైతే ఏంది నా మనసుకు నచ్చిన అమ్మాయిని లేదా అబ్బాయిని నేను ప్రేమిస్తున్నా అనే ఒక క్యారెక్టరు ఈ సినిమాలో చాలా సూపర్గా చూపించారు అనమాట. తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే మాకు నచ్చినట్టే ఆ పిల్లలు ఉండాలి, వాళ్ళు అలానే పెళ్లి చేసుకొని అదే విధంగా బతకాలి అనేసి అనుకుంటారు. సరే, ఆ విధంగా మనం చూసిన సంబంధాన్ని మన పిల్లలకు చేపిస్తున్నాం కదా, ఆ చేపించిన తన పిల్లలు ఎంత సంతోషంగా ఉంటారో వాళ్ళు ఒక్కసారి ఆలోచించరు అనమాట. అవి ఆలోచించకుండా వాళ్ళకి పెళ్ళిళ్ళు జరిగినప్పుడు వాళ్ళు ఎంత ఆవేదనకు గురవుతాయో, ఎంత నష్టం అనుభవిస్తాయో ఈ సినిమాలో చూపించారనమాట. ఈ సినిమా చూడండి. ఇలాంటి వారు ఎవరైనా బయట ఉంటే మారండి అబ్బా, ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే అసలైంది ఆ ఊర్లో ఒక శ్మశాన వాటిగా కూడా ఉండకపోవడము ఎంత ఘోరం అంటే, అలాంటివి చాలా ఉన్నాయి, అలాంటి ఊర్లు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ సినిమాలో ఆ కథను అలా తీసుకున్నారు ఆ డైరెక్టరు. సినిమా అయితే సూపర్గా ఉంది. ఇంకా నేను దీని గురించి ఇంకా ఏం చెప్పలేను, ఎందుకంటే సినిమా మాత్రం సూపర్గా ఉంది. చూడండి అంతే. ఇంకా ఎవరి కుటుంబాలు వాళ్ళది, కానీ ఆ కుటుంబాలను వాళ్ళకు ఒక సర్కిల్ గీసేసి ఒక సమాజము మేమున్నాము అనేసి వాళ్ళ ఇంట్లో జరిగే విషయాల మీద మనం పడి వాళ్ళని గుచ్చి చంపడం కాకుండా వాళ్ళని ఇడిచిపెడితే బెటర్ అనేసి నేను అనుకుంటాన్నా. మీ సినిమా చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో అయితే తెలపడం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ.